హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను గత డిఎస్సిలో అడిగిన మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నవి చెప్తానండి. ఇవి 2015లోని ఏపీ టీఆర్టీలోని మ్యాథమెటిక్స్లోని అడిగారనమాట. అయితే వాటిల్లోని క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దామండి. చూడండి, నెంబర్ 1, 12/5 అను అకర్ణీయ సంఖ్య వీటి మధ్య ఉండును. వేటి మధ్య ఉంటుందండి? ఇది థర్డ్ వన్ ఆన్సర్. √5 మరియు √7 మధ్య ఈ అకర్ణీయ సంఖ్య అన్నది ఉంటుందండి. n ఒక బేసి ధనపూర్ణ సంఖ్య అయిన n+1 ⁻³ - n × n² + 2n+3 - 2 నిశేషంగా భాగించే సంఖ్య ఎంత అని అంటే 8 అండి. నేను ఇప్పుడు వివరణలు అయితే ఏమి ఇవ్వట్లేదండి, మామూలుగా ఆన్సర్సే చెప్తున్నాను. నేను చాలా మట్టుకు వివరణలు అన్నవి నా ఛానల్ చెక్ చేస్తే మీకు ఇవి ఎలా చేయాలి అన్నవి ఉంటాయి, కొన్ని సమ్స్ అన్నవి ఉంటాయి. మీరు నా ఛానల్ని చెక్ చేయండి, ఉంటాయి. ఇప్పుడైతే ఓన్లీ ఆన్సర్సే ఇస్తున్నాను. ఈ ప్రీవియస్ డిఎస్సికి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రమే ఇస్తున్నాను. అయితే థర్డ్ వన్లోకి వెళ్ళిపోదామండి. √2 = 1.414, √5 = 2.236 అయినా 1/√10 4 దశాంశ స్థానాల వరకు అంటే ఆన్సర్ ఏంటి వస్తుంది అని అంటే 4 దశాంశ స్థానాల వరకు అని అంటే నెంబర్ 1 ఆన్సర్ వస్తుందండి. A/B = 1/3:1/4 మరియు B/C = 1/6:1/5 అయినా A/B/C ఎంత అంటే 1/9:1/12:1/10 అవుతుందండి. ఆన్సర్ 1 అన్నమాట. ఒక విద్యార్థికి గణితంలో 75% మార్కులు, ఆంగ్లంలో గణితంలో పొందిన వాటిల్లో 80% మార్కులు లభించెను. 2 పరీక్షలు విడిగా 50 మార్కులకు నిర్వహించిన ఆంగ్లంలో పొందిన మార్కులు ఎంత? విడిగా నిర్వహిస్తే ఆంగ్లంలో పొందినవి నెంబర్ 1 30 మార్క్స్ వస్తాయండి. 9 విభిన్న రాశులు సగటు 20, గరిష్టంగా ఉన్న 4 రాశులను 2/3 చొప్పున పెంచుతూ కనిష్టంగా ఉన్న 4 రాశులను 8/3 చొప్పున తగ్గించినా ఏర్పడే సగటు ఎంత అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. సాయంత్రం 6 గంటల తర్వాత గడియారంలో ముళ్ళ మధ్య కోణం 70 డిగ్రీలు ఉండు సమయం 6:20 PM అండి. ఫోర్త్ వన్ ఆన్సరు. కొంత సొమ్ములో 5/6వ వంతు మరియు అదే సొమ్ములో 4/7వ వంతు కన్నా 11 రూపాయలు ఎక్కువైనా ఆ సొమ్ము రూపాయల్లో ఎంత? థర్డ్ వన్ అండి, 42 రూపీస్. కిడ్డీ బ్యాంక్ నందు 5 రూపాయల నాణెములకు 2.5 రెట్లు 2 రూపాయల నాణెములు ఉండెను. వాటి మొత్తం 240 రూపాయలు అయినా 5 రూపాయల నాణెముల సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసి 24 రూపాయలండి. 2 సంఖ్యల నిష్పత్తి √13 √2197 మరియు వాటి మొత్తము 462 అయినా ఆ సంఖ్యలు ఎంత? నెంబర్ 1 అండి. A² - B² C + B² - C² ఏనకు కారణాంకాలు ఏంటో కనుక్కోమంటున్నాడు. సెకండ్ వన్ అండి ఆన్సరు. శూన్య సమితికి సమితి నిర్మాణ రూపము ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సరు ఫోర్త్ వన్ అండి. సమితి ఏకి శూన్యేతర క్రమ ఉపసమితుల సంఖ్య 0 అయినా n × A విలువ ఎంత? ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, 1 అవుతుంది. x+2² + 1/x+2 = 3 అయినా x+2⁶ + 1/x+2⁴ విలువ ఎంత అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ అండి, 18 అవుతుంది. 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల భుజాలుగా గల త్రిభుజానికి గీయబడిన పరివృత్త పరిధి సెంటీమీటర్లో ఎంత అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 అండి. ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజము 4√3 సెంటీమీటర్లు అయినా దాని పరివృత్త వ్యాసార్థం సెంటీమీటర్లలో ఎంత? ఆన్సర్ వచ్చేసి 2 అండి, ఫోర్త్ వన్ అనమాట ఆన్సర్.
ఒక చతుర్భుజం యొక్క కర్ణములు పరస్పరము లంబములు మరియు సమానములైన ఆ చతుర్భుజము ఏమవుతుంది? చతురస్రం అవుతుంది. సెకండ్ వన్ ఆన్సర్. ఏబిసి త్రిభుజంలో గీయబడిన అంతర్వృత్తము ఏబి బీసీ ఏసీలను డిఈఎఫ్ల వద్ద తాకుచున్నది. బీడీ ఈజ్వల్ టు 5 సెంటీమీటర్లు, సిఈ ఈజ్వల్ టు 6 సెంటీమీటర్లు మరియు ఏఎఫ్ ఈజ్వల్ టు 8 సెంటీమీటర్లు అయిన ఆ త్రిభుజ చుట్టుకొలత ఎంత? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, 36 సెంటీమీటర్ 36 సెంటీమీటర్లు. సమగణ ప్రక్కతల వైశాల్యము 576 చదరపు సెంటీమీటర్లు అయిన సంపూర్ణ తల వైశాల్యం ఎంత? 864 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. సెకండ్ వన్ ఆన్సరు. స్తూపము యొక్క ప్రక్కతల వైశాల్యమును సమానంగా ఉంచుతూ వ్యాసార్థం రెట్టింపు చేసిన దాని ఎత్తు ఎంత? సగటు అవుతుందన్నమాట. నెంబర్ 1 ఆన్సరు. ఇవ్వండి ప్రీవియస్ ఏపీ డిఎస్సిలో అడిగిన ముఖ్యమైన క్వశ్చన్స్. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అండి ఇవి. ఓకే, థ్యాంక్ యూ అండి.